ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను జ్యుడిషియల్ టెర్రరిజంపై అభివర్ణించారు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. దేశంలో 30 కోట్ల మంది ఉన్న దళితులపై చేయి వేయటమంటే ఆటంబాంబుతో ఆడుకోవడమేనని అన్నారు. తీర్పును వెనక్కు తీసుకోకపోతే దేశం మండిపోతుందని రవీంద్రబాబు జడ్జిలను హెచ్చరించారు. రిజర్వేషన్లు పెట్టడం వల్లే దళితులు తోకూపుకుంటూ ఉండిపోయారని, విప్లవం రాలేదని రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. దయచేసి 30 కోట్ల మందితో ఆడుకోవద్దని వీళ్ళు చాలా వరకు సహించారు. అంబేద్కర్ లేకపోతే ఎప్పుడో రెవల్యూషన్ వచ్చును. అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం రాసి రిజర్వేషన్ రాయటం వల్ల కొత్త గొప్ప అణిగి ఆ రిజర్వేషన్ కోసం ఏదో కుక్క బిస్కెట్ వేసినట్టు బిస్కెట్ అయితే తోకాడించకుండా రిజర్వేషన్ కోసం తిరుగుతారు తప్ప నిజమైన రెవల్యూషన్ మాత్రం 90 కోట్ల మంది దగ్గర వస్తే ఈ దేశం ఉండదు, మునిగిపోద్ది, ఎప్పుడో మునిగిపోద్ది. చాలా కష్టపడి చాలా బాగా బాధల్లో ఉన్నారు. మీరు మన ఈ యాక్ట్ గురించి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చూశారు మీరు. ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో మొత్తం కాలిపోయింది. ఉత్తర భారతదేశం మొత్తం. అది కేవలం యాక్ట్ మీద వచ్చిన కోపం కాదు, వాళ్ళకి నిజంగా లోపల నుంచి వచ్చిన బాధ, పేదరికం, జబ్బులు, ఊరవతల గుడిసెల్లో, దోవలో, ఈగలో, బంధువులతో బతికి చావలేక బతకలేక మనుషులలో లేకుండా ఉండి అవకాశం వచ్చింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు. అది అర్థం చేసుకోవాలి. అది రిజర్వేషన్ గురించి కాదు, యాక్ట్ గురించి కూడా కాదు. కోపంగా ఉన్నారు. దయచేసి ఎస్సీ ఎస్టీ మనోభావాలు ఆడుకోవద్దండి. ఎవరైనా సరే నేను వార్నింగ్ ఇస్తున్నా, అది సుప్రీంకోర్టు జడ్జిలే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ సెంటిమెంట్లతో ఆడుకున్నారా దేశం కాలిపోద్ది. దేశం కాలిపోద్ది అన్న దానికి ఉదాహరణ మొన్నే చూశారు. అంతకుముందు మహారాష్ట్రలో, బొంబాయిలో ఈ మన దళితులు చేసిన సేన చూశారు. ఒక ప్రవాహం లాగా, హుద్దు లాగా, తుఫాన్ లాగా వచ్చింది జన ప్రవాహం. ఆ ప్రవాహాన్ని కట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకని జ్యుడిషియరీ కానీ ఏ ప్రభుత్వాలైనా సరే దయచేసి ఎస్సీ ఎస్టీ మనోభావాలను మాత్రం టచ్ చేయకండి. చాలా డేంజర్. అది ఆటం బాంబు. పేరేంటంటే వాళ్ళు పోతారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు పోతారు.